ఈరోజు మీకు మా ఇంటి చుట్టూ ఉండే మొక్కలు ఇంకా వాతావరణం ఎలా ఉంటుందో మీకు చూపిస్తానన్నమాట. ఇంకా ఇదైతే టెర్రస్ పైకి వచ్చాను. సో ఇంకా సాయంత్రం ఒక 5:30, 6 అలా అవ్వబోతుంది. సో అందుకని సూర్యాస్తమం వస్తుందన్నమాట. ఇంకా మా టెర్రస్ పైన ఎప్పుడు ఇలాగ ఎండ ఎలా ఉన్నా సరే మా ఏరియా అంతా ఆల్మోస్ట్ చల్లగానే ఉంటుందండి. చెట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్లుగా పచ్చగా ఉంటాయని సంతోషపడతాం. కానీ సాయంత్రం అయితే 4 అయితేనే దోమలు, స్కూల్ నుంచి పిల్లలు ఎలా వస్తారు అలా వచ్చేస్తాయి అన్నమాట. సాయంత్రం 4 అవుతూనే బయట అస్సలు కూర్చోలేము. ఇంకా ఇంటి ముందు అయితే ఇలాగా విలువగన్నేరు, మనీ ప్లాంటు, ఇంకా మల్లె మొక్కలు, మామిడి మొక్కలు అయితే పెట్టుకున్నాను. మామూలుగా మనీ ప్లాంట్ ఆకులు అయితే ఆల్మోస్ట్ విస్తరాకులు వచ్చినట్టు వచ్చేసి అంత పెద్దగా ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ మామిడాకులు ఎప్పుడన్నా ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవడానికి పెట్టుకున్నాను అనమాట, ఎందుకు తీసేయడం అని. ఇంకా ఇదైతే ఇంకా ఇంటికి సైడ్ వైపు వేసాను అనమాట మొక్కలు. మందార మొక్కలు, ఇలాగ కలమంద, ఎర్రచామంతి, బంతిపూల మొక్కలు ఒక్క పువ్వు వేసినప్పుడు ఎంతగా అంటే అంత బాగా వచ్చేసాయి. ఇంకా ఇదైతే రెక్క మందారం, ఒంటి రెక్క మందారం. ఒక రెక్కను తినేసింది, ఏం తినేసిందో మరి నాకు తెలీదు. ఇది నేను ఇంకా బీరపాదు, దొండపాదు పెట్టాము, బీరపాదు వేయలేదు అప్పుడు వీడియో అనమాట. సో చూసారా చిన్న చిన్న ఇదిగోండి మందార మొక్కలకి బాగా మంచి ఫెర్టిలైజర్ బాగా ఉపయోగపడింది. బోల్డ్ అన్ని పువ్వులు అయితే వచ్చేసాయి. పువ్వులు కూడా వస్తే ఏకదాటిగా వస్తాయి, లేకపోతే అసలు కనిపించకుండా పోతాయి. అదేంటో కానీ ఫర్టిలైజర్స్ అన్న మార్చి ఇవ్వాలి మొత్తం. ఇంకా ఇదైతే కిడ్నీ లీఫ్ అంటారనమాట. దీన్ని రోజుకొక ఒక ఆకు తింటే కిడ్నీలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా పోతుందంటారు. హైదరాబాద్ నుంచి తెచ్చారు మా వారు వచ్చినప్పుడు. ఇంకా మల్లె మొగ్గలు అయితే ఇప్పుడిప్పుడే మొత్తం కట్ చేసిన తర్వాత మొగ్గలు వస్తున్నాయన్నమాట. మొత్తం అంతా పురుగు తినేసిందని చెప్పేసి స్ప్రే చేసేసి మొత్తం అంతా తీసి పడేసాను. ఇంకా ఇదైతే సన్నజాజి కూడా బాగానే వస్తుందండి. పువ్వులు అయితే బాగానే వస్తాయి, ఒక మూర పువ్వుల దాకా వస్తాయి నాకు. ఇంకా ఇవైతే మొగ్గలు మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఫ్రెష్గా మొగ్గలు వచ్చేసాయి. గులాబీ అయినా కూడా కొమ్మలు పెద్దగా అయిపోయి కట్ చేయాలి. ఇంకా మందారం ఇదైతే మా వారు ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న మందారం అనమాట. సో ఇంకా గంగసింధూరం కలరును ఇంకా ఎర్రటి మందారం వచ్చిందని చెప్పేసి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. మా ఇంటికి ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట, స్టెప్స్ దగ్గర ఇది. సో నాకు కూడా చాలా ఇష్టం. ఫర్టిలైజర్స్ అన్నీ బాగా ఇవ్వడం వల్ల హెల్తీగా వచ్చింది ఈ మొక్క కూడా. చాలా అంటే చాలా బాగుంటుందండి. పువ్వుల గురించి దేవుడికి పూజ కోసం వెతుక్కోక్కర్లేదు నేనైతే. ఇంకా ఇది బంతి మొక్క, పువ్వులు దేవుడికి పెట్టిన తర్వాత పక్కన పడేస్తే వచ్చేసే చాలా హెల్తీగా వస్తుంది మొక్క కూడా. ఇంకా అదైతే నేను స్వయంగా వేసినది. అదేంటో విచిత్రం, కొనుక్కొని తెచ్చి వేసిన మొక్కేమో నీరసంగా ఉంది, దానంతకు అదే మొలిచిన మొక్క చాలా హెల్తీగా ఉంది. అదేం స్ట్రేంజో కానీ మరి. ఇంకా మా వారికి ఇంటి నిండా ఫ్లవర్స్ ఉండాలండి. ఫ్లవర్స్ చెట్లు అలా అందంగా ఉంటాయని చాలా ఇష్టం. ఇలాగ రకరకాల మల్లె చెట్లు, గులాబీ మొక్కలు, బోల్డ్ అన్ని రకరకాల పువ్వులు పెట్టేశారనమాట. నాకు కూడా ఇష్టం అండి, ఎందుకంటే ఇంకా ఇంటి ముందు చెట్లు గ్రీనరీ ఉంటే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇంకా నేనైతే వీడియో తీస్తుంటే మా వాడు మొత్తం మధ్యలో స్టక్ చేసేస్తున్నాడు అనమాట. ఇంకా అలాగ మధ్యలో అంతా వీడియో తీస్తున్నాను. ఆ రోజు సండే కావడం వల్ల ఇంట్లో ఉన్నారు పిల్లలు. ఇదిగోండి చూశాను కదా, దానంతట అదే వచ్చిన బంతి మొక్కని ఎంత హెల్తీగా గ్రో అయిందో, బాగా వస్తున్నాయండి పువ్వులు కూడా చక్కగాని. ఇంకా లాస్ట్లో ఇవి చిన్న చిన్న మొక్కలు చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ ఇది ఆల్రెడీ ఇందాకే చూపించింది కాబట్టి. సో మీకు కూడా ఇంకొన్ని మొక్కలు మిగిలిపోయి చూపించాల్సినవి. అవేంటంటే ఇదిగోండి బిల్వగన్నేరు మొక్కలు వేసాను. దాని తర్వాత కొన్ని రోజులకైతే చామంతి మొక్క ఇదిగోండి ఇంతలాగా గ్రో అయిందండి. మంచిగా మందు కొట్టేసిన తర్వాత, అంటే పేను పట్టిందనమాట, దాన్ని పోవడానికి మందు కొట్టారు మా వారు. ఆ తర్వాత చూసారా ఎంత అందంగా ఉంటే నాకు చాలా నచ్చిందండి.